ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల అధికారులు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 123 మున్సిపల్ సంస్థల్లోని 2996 వార్డులకు గాను వేలాదిగా నామినేషన్లు దాఖలయ్యాయి. తుది పరిశీలన అనంతరం ప్రస్తుతం బరిలో 19,608 మంది అభ్యర్థులు నిలిచారు. పత్రాల సమర్పణలో లోపాలున్న నామినేషన్లను అధికారులు తిరస్కరించడంతో ఈ సంఖ్య ఖరారైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవాల్టితో ముగిసింది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఈరోజు సాయంత్రం లోపు తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవచ్చు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. దీనివల్ల ఓటర్లకు తమ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. అటు గులాబీ పార్టీ ప్రచార పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయగా క్షేత్రస్థాయిలో అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సమస్యలపై ఫోకస్ పెడుతూ ప్రచార బరిలోకి దిగుతోంది గులాబీ సైన్యం. ఈ ఎన్నికలు ఈ నెల 11న జరగనుండగా 13న ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తి కావస్తుండటంతో ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు కూడా ప్రత్యేకంగా ఈ మున్సిపల్ ఎన్నికల విషయంపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఈ రోజు నామినేషన్ల సంబంధించి గడువు పూర్తిగా ముగిసిన నేపథ్యంలో ఉత్కంఠలు నెలకొన్న పరిస్థితి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటు బీజేపీ పార్టీలో ప్రధానంగా ఈ టికెట్లలో తారా స్థాయికి చేయడం జరిగింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలోను ఆదిలాబాద్ మున్సిపాలిటీ, అలాగే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ, బైన్సా మున్సిపాలిటీ, నిర్మల్ మున్సిపాలిటీలు కూడా ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీలో, అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రము ఈ టికెట్ల లొలి తారా స్థాయికి చేరడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆదిలాబాద్ పట్టణంలోని ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వార్డు నంబర్ 34 లో ఇప్పటికే బీఫామ్ ఇచ్చినప్పటికీ కూడా తౌఫిక్ అనే కాంగ్రెస్ నేతకు సంబంధించి బీఫామ్ కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసిన మరికొద్ది సేపటికే బీఫామ్ ను మార్చడం పట్ల తౌఫిక్ తీవ్ర మనస్తాపనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే వారి కుటుంబ సభ్యులు తౌఫిక్ ను రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని జెండా మోసిన వారికి కాకుండా వారికి అనుచరులకు మాత్రమే ఇస్తున్న ఈ టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుందని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది. చాలా చోట్ల కూడా సిట్టింగ్లకు కూడా సిట్టింగ్ల కేటాయించకుండా ఎవరు అది వార్డుల్లో కనీసం ముఖం తెలియని వ్యక్తులకు టికెట్లు కేటాయించారని ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఆరోపించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం రెబల్స్ బెడ్ మాత్రం తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రెబల్స్ ఖచ్చితంగా తమను కాదని చెప్పేసి ఇతరులకు టికెట్లు కేటాయించిన నేపథ్యంలో తాము ఖచ్చితంగా రెబల్ గా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం బహిరంగంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ టికెట్లు రాని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించడం జరుగుతుంది అధిష్టానాన్ని. ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే నిర్మల్ జిల్లాలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తున్నది. అలాగే ఇటు బీజేపీ పార్టీలో కూడా ప్రధానంగా తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురై టికెట్లు రాని వారు, అలాగే పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి కాకుండా అనామకులో టికెట్లు ఇచ్చారని ప్రధానంగా ఆరోపిస్తూ ఇప్పటికే బీజేపీ చెందిన నేతలు కానీ ఇటు కాంగ్రెస్ చెందిన నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డుల్లోనూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు సరైన నిజమైన కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా అనామకులకు ఇచ్చారని చెప్పి ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది. అలాగే ఇటు బీజేపీలో కూడా టికెట్లు ఇవ్వడంలో కూడా అవకతవకలు జరిగాయి, తమకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రధానంగా బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బైన్సా పట్టణం చూసుకుంటే బైన్సా మున్సిపాలిటీ కూడా మొత్తం 27 వార్డులు ఉన్నాయి. 27 వార్డులను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోను ఇటు బీజేపీ పార్టీలోను కూడా టికెట్లు కేటాయించడం పట్ల తీవ్ర అనామకులకు టికెట్లు కేటాయించారని ఇటు కాంగ్రెస్ పార్టీలోను బీజేపీ పార్టీలో కూడా తీవ్ర అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఎమ్మెల్యే ముదోల్ ఎమ్మెల్యే
రామారావు పటేల్ ఎదుటే బీజేపీకి చెందిన నేతలు ఎమ్మెల్యేతో వాగ్వేదం జరిగి ఎమ్మెల్యేలను నేరుగా హెచ్చరించడం జరిగిన పరిస్థితులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇటు ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యం మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం చేరికల జోరు అందుకున్నది. ఆదిలాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు ఆదిలాబాద్ పట్టణంలో 2 పర్యాయాలు గులాబీ జెండా ఎగిరేసిన పార్టీ ద్వారానే ఆదిలాబాద్ పట్టణం డెవలప్ జరిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వందల కోట్లతోని ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తుంది. రాజు, మీరు అన్నట్టు మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో ఒక పక్క భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, అటు బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మరో పక్క ఎందుకు టికెట్స్ కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అంటే, కొంతమంది ఏంటంటే కొన్నేళ్లుగా మేము జెండాని మోస్తున్నాము, మాకు ప్రియారిటీ ఇవ్వకుండా పారాచూట్ లీడర్స్ చెప్పిన అభ్యర్థులకు టికెట్స్ ఇచ్చారు, అందుకే మేము అసంతృప్తితో ఉన్నాము అని అంటున్నారు. అదే ప్రధానమైన కారణమా? ప్రధానంగా ఖచ్చితంగా ఇదే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఈ అధిష్టానము పూర్తి స్థాయిలో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయిందని చెప్పేసి ఒక ఆవేదన మాత్రము కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు స్పష్టంగా కనిపిస్తుంది. నిజమైన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా కేవలం వర్గపూర్, ఇక్కడ ఆదిలాబాద్ పట్టణం చూసుకుంటే ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో 4 గ్రూపులు ఉన్నాయి. కంది శ్రీనివాస్ రెడ్డి వర్గంతో పాటు ఇటు సాజిద్ ఖాన్, అలాగే ఇటు సుజాత వర్గము, అలాగే ఇటు జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో పాటు 4 వర్గాలు ఉన్నాయి. 4 వర్గాలకు సంబంధించిన నేతలు కూడా ఎవరికి వారే తమ అనుకూలమైన వ్యక్తులకు, తమ అనుచరులకు టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ జరుగుతుంది. మరో తీవ్రమైన ఆరోపణలు కొనసాగుతున్నాయి. కేవలము డబ్బులు తీసుకొని మాత్రమే ఈ టికెట్లు అమ్ముకోవడం జరిగిందని చెప్పి కూడా ఒక ప్రధానమైన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క టికెట్ ను కాంగ్రెస్ నేతలు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు తీసుకొని ఇచ్చారన్న ఒక ప్రధానమైన ఆరోపణను సోషల్ మీడియా వేదికగా చేయడం జరిగింది. మొత్తానికి ఈ టికెట్ల వ్యవహారం మాత్రం మరోసారి తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని రాజేశాయని చెప్పవచ్చు. అయితే ఖచ్చితంగా కూడా చాలా చోట్ల కూడా ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులో కూడా ఖచ్చితంగా రెబెల్స్ ఉండే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.